క్రీస్తునందు ప్రియులరా, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని సేవకునిగా ఆయన అనుగ్రహించిన పరిచర్యను బట్టి ప్రభు నామానికి స్తుతులు చెల్లిస్తూ, మరి ఉదయకాల సమయంలో మరొక పర్యాయము దేవుని మాటలు మీకు వినిపించటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రభునందు ప్రియులరా, దేవుడు తగిన కాలమందు సహాయం చేసేటువంటి దేవుడు. ఆయన సమస్తమును మన జీవితాలకు మేలు చేయటానికి ఎల్లప్పుడూ కూడా ఆశ కలిగిన దేవుడుగా మనము జీవ గ్రంథము నుండి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అపోస్తుడైనటువంటి పేతురు భక్తుడు దేవుని నామములో క్రైస్తవ విశ్వాస సమాజానికి తెలియచేస్తున్న ఒక ధన్యకరమైనటువంటి మాట తన పత్రికలో ఈ రీతిగా రాస్తూ వచ్చారు. పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో ప్రభునందు ప్రియులరా రాయబడిన మాట, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుడి అనండి. ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్సు కలిగి జీవించండి. దేవుడు తగిన సమయమందు అంటాడు. నిజమే ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క ఆలోచనలో ప్రతిదానికి సమయము ఉంది. తగిన సమయమందు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆదికాండము 41వ అధ్యాయంలో జరిగిన ఒక సంఘటనను మీకు జ్ఞాపకం చేస్తాను. 41వ అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదమ్ములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఫరో యొక్క పానదాయకుడు ఎప్పుడైతే ఫరోకు కల వచ్చి ఆ కల భావాన్ని ఏ ఒక్కరూ చెప్పలేకపోతున్నారని గ్రహించాడో అప్పుడు తాను యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. వాస్తవానికి ఈ పానదాయకుడు యోసేపును 2 సంవత్సరాల క్రితమే జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండము 40 అధ్యాయంలో చూస్తాము ఆ సంగతి. ఫరో పానదాయకుల అధిపతియు భక్షకారుల అధిపతి అయిన ఇద్దరు ఉద్యోగస్తుల మీద ఫరో కోపపడి చేసిన నేరమును బట్టి వారిని చెరసాలలో వేయించాడు. అది యోసేపు బంధించబడిన స్థలము. కొన్ని దినముల తరువాత వారు ఇద్దరు చెరసాలలో ఉన్నప్పుడు ఒక రాత్రి వారు వేరు వేరు కలలు కన్నారు. ఆ కలల భావం తెలియక వారు దిగులుగా ఉన్నప్పుడు యోసేపు వారిని చూచి వారిని కలుసుకుంటాడు. యోసేపు వాటి భావం తెలియచేస్తూ వారి ఇరువురికి కూడా, ఇంకొక 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇస్తాడు. కావున నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరో చేసిన ఆ మంచి కార్యమును బట్టి నన్ను గూర్చి మాట్లాడి ఇక్కడి నుండి నన్ను బయటకు రప్పించమని చెప్పాడు. యోసేపు చెప్పిన విధంగానే పానదాయకుల అధిపతి విడిపించబడ్డాడు. కానీ విడిపించబడిన తరువాత అతడు యోసేపును మర్చిపోయాడు. అప్పుడు యోసేపు మేలు పొందుకుని చెరసాల నుండి విడిపించబడిన పానదాయకుడు నన్ను ఎందుకు మర్చిపోయాడు అని ఏమాత్రం బాధపడినట్లు బైబిల్ గ్రంథంలో మనం చదవలేం. నిజమే, మన జీవితంలో కూడా చాలామంది మన దగ్గర మేలు పొందుకొని మర్చిపోతూ ఉంటారు. మన సహాయాన్ని పొందుకున్న తరువాత మనకు తిరిగి సహాయం చేయవలసి వచ్చినప్పుడు కనీసం కనిపించరు. అటువంటి సమయంలో మనము సహజముగా బాధపడిపోతాం, కలత చెందుతాం. ఎందుకు నా పట్ల వారు అలాగ ఉన్నారు, నాకు మేలు చేయాలని నేను వారికి ఎంతో సహాయం చేశాను అని కొంచెము మనము బాధపడుతూ ఉంటాం. ఎవరైతే నా దగ్గర మేలు పొందుకున్నారో వారు నాకు సహాయం చేయవలసిన సమయంలో ఎటువంటి సహాయం చేయడం లేదనే భావం సహజంగా మనల్ని కృంగదీస్తుంది. అవును, యోసేపును కూడా అట్టి భావం కృంగదీసే ఉంటుంది. ఆ పానదాయకుల అధిపతి
తాను పొందుకున్న మేలుకు ప్రతిగా ఫరో దగ్గరికి వెళ్ళి యోసేపును గూర్చి చెప్పవలసిన ఉంది, కానీ అతడు చెప్పలేదు. చాలా కాలం యోసేపు ఎదురు చూసి ఉంటాడు, కానీ జవాబు రాలేదు. 2 సంవత్సరాలు అతడు నిశ్శబ్దంగానే ఉండిపోయాడు. మన జీవితంలో కూడా ఆ విధంగా ఎవరో సహాయం చేస్తారని, మనకు అండగా ఉంటారని మనుషుల మీద ఆశ పెట్టుకుంటాం. కానీ ఒక విషయం గమనించండి, మన జీవితంలో ఏది జరగాలన్నా దానికి దేవుని యొక్క అనుమతి, అలాగే తగిన సమయము కావాలి. దేవుడు తగిన సమయంలోనే, అనుకూల సమయంలోనే కార్యాన్ని జరిపిస్తాడు. ఈ సమయంలో మనము కావాలనుకుంటాము, కానీ ఆ సమయమునకు మించిన సమయాన్ని దేవుడు ఎన్నిక చేశాడు. యోసేపు అనుకున్నట్లుగా పనదాయకుల అధిపతి వెళ్ళి వెంటనే చెప్పుంటే అది దైవ చిత్తము కాదు. కానీ తగిన సమయంలో ఆ వ్యక్తికి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసి ఆ విషయము ద్వారా దేవుడు తన కార్యాన్ని యోసేపు జీవితంలో జరిపించాలనుకుంటాడు. కాబట్టి సమయము దేవునిది, అనుమతి దేవుడు ఇవ్వాలి. కాబట్టి నీవు మౌనం వహించు. కొంతకాలము కొన్ని విషయాలు దేవుడు నిర్ణయించినట్లుగా మనం జీవించవలసి వస్తే దిగులు చెందకు, భయపడకు, బాధపడకు. దేవుడు ఒక సమయాన్ని నీ చిత్తములో, నీ ఉద్దేశంలో దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని చిత్తము కానప్పుడు, దేవుని సమయం రానప్పుడు మన జీవితంలో ఏది కూడా జరగదు. కారణము అది యోసేపుకు సహాయం అందలేదు, కారణం అది దేవునికి సమయం కాదు. భక్తుడు, ప్రసంగి భక్తుడు, జ్ఞానుడివంటి సొలొమోను మాట్లాడుతూ ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, మౌనముగా ఉండుటకు, మాట్లాడుటకు సమయం కలదు. యోసేపు మౌనంగా ఉండే సమయం, ఇది కన్నీరు కార్చే సమయం. నీవు సంతోషించే సమయం కూడా ఉంది. ఇది దుఃఖపడే సమయము. నీవు దిగులును పోగొట్టుకుని ఆనందంగా ఉండే సమయం ఉంది. ఇది నీవు కృంగిపోయిన సమయమేమో, దేవుడు ఒక దినాన్ని నిన్ను హెచ్చించే సమయము కూడా ఉంది. దేవుడు ఏ సమయంలో నిన్ను ఉంచాడో ఆ సమయంలో మౌనముగా ఉండు. దేవుడు ఒక దినాన్ని నేను తీసుకుని వెళ్ళి ఉన్నత స్థానంలో కూర్చొనబెడతాడు. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ నీ నుంచి మేలు పొందుకున్న వాళ్ళు నీకు తిరిగి మేలు చేయడం లేదు, దుఃఖపడుతున్నావేమో. నీ ద్వారా పైకి వచ్చిన వాళ్ళు ఈరోజు నీవు నిస్సహాయ స్థితిలో ఉన్న నీకు సహాయం చేయడానికి ముందుకు రావట్లేదా? అయితే గమనించు, దేవుని అనుమతి లేకుండా మనుషులు ఏ విధమైన సహాయము నీకు చేయరు. నీ జీవితం, నీ గమనం, నీ సమస్తము దేవుని చేతిలోనే ఉంది. కావున ఆయన చిత్తము కొరకు, ఆయన సమయం కొరకు కనిపెట్టుకోమని, అందులోనే క్షేమం ఉందని ప్రియ సేవకునిగా, ప్రభుదాసునికి మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అనుకూల సమయం ఉంది, నీ మొరను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంచిని అని. దేవుని కార్యాలు ప్రియ స్నేహితులారా, ఈరోజు ఉన్నట్లుగా దేవుడు నీ గురించి వేరే రీతిగా ఆలోచిస్తూ ఉన్నాడు. మన తలంపుల కంటే, మన ఆలోచనల కంటే మన ఎడల దేవునికి ఉన్న తలంపులు గొప్పవి. ఆయన అనుమతి కొరకు, ఆయన చిత్తం కొరకు, ఆయన సమయం కొరకు ఎదురు చూడు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేసి నీ జీవితాన్ని ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఉంచబోతూ ఉన్నాడు. అట్టి కృపా ప్రభునందు ప్రియులరా దేవుడు నీకు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. పానదాయకుల అధిపతి వెళ్ళి ఫరోకు చెప్పే సమయం ఒకటి ఉంది, దేవుని సమయము. ఆ సమయం అది తెలియచేయబడిన తర్వాత చెరసాలలో ఉన్న యోసేపును దేవుడు సింహాసనం మీద ఎక్కించే సమయము. ఆ సమయానికి అందరినీ పానదాయకుల అధిపతిని తీసుకుని వస్తాడు. ఆ సింహాసనం ఎక్కించడానికి కావలసిన ఫరోకు కళను కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అన్నిటినీ దేవుడు ఒక సమయానికి సిద్ధపరిచి ఆ ఉన్నతమైన ఆశీర్వాదకరమైన స్థితిలోనికి దేవుడు తీసుకుని వెళ్ళినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను కూడా ప్రతి పరిస్థితి నుండి విడుదల చేసి ఆనందకరమైన, ఆశీర్వాదకరమైన జీవితంలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు. నాయన, మా పట్ల నీవు కృప చూపించి బలపరిచి మరొక దినాన్ని నీ మాటలు విని ధన్యతను, భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ప్రతి కుటుంబాలను మీరు దర్శించండి, విశ్వాసంలో, ఆత్మీయతలో బలపరిచి ప్రభువా నీ కృపలో నీ బిడ్డలు దీవెనకరంగా ఉండటం కృప దయచేయండి.
అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యములు దయచండి. సంఘ పరిచర్యలను ఆశీర్వదించండి. సంఘ సేవకుల కుటుంబాలను బలపరచండి. ఆత్మీయ సంఘాలుగా సిద్ధపరచుట్లో ప్రభా, దైవావేశము కలిగిన బిడ్డలుగా సంఘాన్ని ఆత్మీయంగా బలపరిచే సేవకులుగా ఉండుటకు బలపరచండి. ప్రతి కుటుంబము ప్రార్థనా విజ్ఞాపనల చేత నాయన, ప్రతి కుటుంబం ఆధ్యాత్మిక విషయాలు ఎదిగే బిడ్డలుగా ఉండుటకు నీ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రతి కుటుంబానికి అనుగ్రహించి మేలు చేసి సమస్తమైన దీవెనలతో బలపరచమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకు, మన కుటుంబాలకు, సంఘ పరిచర్యలకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.